హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్కాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఊరెళ్ళే ముందైతే ఇలా మామిడి రబ్బలు అయితే పెడుతున్నాను. ఎంత మనం పూజ ఊరిలో చేసుకున్నా అద్దింట్లో ఉన్నప్పుడు ఇక్కడ చేసుకుని కూడా ఇక్కడైతే చేసుకోవాలి కాబట్టి ఇలా నేను దేవుడి రూమ్ దగ్గర అలాగే ఈదిలో అయితే మామిడి రబ్బలు అయితే పెట్టేసుకున్నాను. శ్రావణ మాసం కాబట్టి ఇలా అయితే ఇంట్లో పెట్టుకున్నాను. ఊరైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంక మేము వెళ్ళే దారిలో డీమార్ట్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఇంక రాఖీలు అయితే కనిపించినాయి, అన్నీ అయితే ఒకేలా ఉన్నాయండి. ఇంకా కొన్ని నచ్చినవి అయితే తీసుకున్నాను. ఈలోగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా రాజమండ్రిలో అయితే 2 డీమార్ట్లు ఉన్నాయండి. ఇంక మేము వెళ్ళేదారిలో ఈ డీమార్ట్లో ఆగి కొన్ని రాఖీలు కొన్ని ఇంట్లోకి కావాల్సినవి అయితే తీసుకున్నాము. అప్పటికే మేము భోజనం అయితే చేసేసి స్టార్ట్ అయ్యాము. 2 అయితే అయిపోయింది. ఇంక ఈ వీడియో అయితే చాలా ఒక గంట టైం అయితే ఇక్కడే పట్టేసింది ఈ వర్షం వల్ల. ఇక్కడ ఇంక ఇలా అయితే ఆగేసాము. ఇంకా ఎప్పటికీ ఆగలేదండి, ఇంకెప్పుడు తగ్గుతుందని అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసి పంపరపనాస చెట్టు. ఇది మామూలుగా చిన్నగా కుండీలో ఉండేదంట. ఇది కుండీని దాటేసి అయితే వేర్ల కింద వచ్చి ఇలా అయితే అయిపోయింది. ఇంక ఈ కుక్క అయితే మాకులాగే ప్లేస్ అయితే వెతుక్కుందండి. అంటే తన ప్రాణం తను కాపాడుకుంటుంది వర్షానికి తడకుండా. ఇంకా తనైతే బయట సెటిల్ అయింది, మేమైతే లోన్ సెటిల్ అయిపోయాము అందరము కూడా. చాలామంది అయితే ఇక్కడే ఆగారు. ఇంక ఈ వర్షం అయితే తగ్గేటప్పటికి కొంచెం టైం ఎక్కువే పట్టిందండి. ఇంక ఈ నర్సరీ దగ్గర ఇలాగా పంపరపనాస చెట్లు అలాగే కలవ పూల చెట్లు అయితే ఉన్నాయి. వర్షం లేకపోతే వీడియో తీసుకుందనండి, కానీ వర్షం వల్ల ఇంక మేము లోనే ఉన్నాము. ఈ చెట్టు పక్కనే ఉందని ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాను. చెట్టు నిండా కాయలేనండి. హైబ్రిడ్ చెట్టు అనుకుంటా, చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇంకా చెట్టు అలా వాలిపోయి ఇంకా అక్కడే సెటిల్ అయిపోయింది. ఇంక ఇక్కడ కొంచెం దూరం అయితే స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ ఇక్కడ వర్షం వచ్చిందని ఇక్కడైతే ఆగాము. ఇందాకైతే అక్కడేమో కలవ చెట్లు ఆ నర్సరీ, ఇది వచ్చేసి అన్ని రకాల గులాబీలునండి, చాలా రకాలు ఉన్నాయి. ఇంకెక్కడ ఈ గులాబీలను చూసైతే భలే అయితే అనిపించింది. అన్ని రకాలు ఇక్కడైతే ఉంటాయి కదా, నేనైతే గులాబీ చెట్టు వీడియోలు అయితే తీసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంకా కడుపులంక అయితే వచ్చేసాము. వరలక్ష్మి వ్రతం కాబట్టి పూలు అయితే తీసుకోవాలి. చామంతి పూలు అయితే చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయండి. అసలు ఎంతో కానీ చెప్పారు కాస్ట్ అయితేని, నాకైతే గుర్తులేదు. కానీ ఇంకా పువ్వులు అయితే తప్పదు కదా పూజకని, కొన్ని అయితే తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మునిపెళ్ళి అయితే వచ్చేసామండి. మధ్యలో అక్కడే వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఇది వచ్చేసి మా మునిపెల్లిలోని ఫ్రూట్స్ షాపు. ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాము. ఇంకా దేవుడికి ఒక 4 రకాలు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, ఇంకా వేరే కూడా తీసుకున్నాము. ఇంకా ఇదేనండి వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే పూజ వీడియో వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.